డిసెంబర్ 25న జర్మనీ విషాదం మర్చిపోకముందే అమెరికాలో ఘోరం జరిగింది. మరి ముఖ్యంగా అమెరికా న్యూ ఇయర్ వేడుకల్లో సంబరాలు చేసుకుంటూ ఉండగా విషాదం చోటు చేసుకుంది. జనంపైకి దూసుకు వెళ్లింది కారు. ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగానే జనంపైకి కారు నడిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ డ్రైవర్ ఎప్పుడైతే ఆ జనాల మీదకి, మరి ముఖ్యంగా పెడస్ట్రియన్స్ అంటూ ఉంటారు, అంటే రోడ్ల పక్కన నడుస్తూ ఉంటాం, అంటే నడిచేకి దారి ఉంటుంది కదా రోడ్ల పక్కన, కేవలం నడకదారు అంటూ ఉంటారు, అటువంటి ప్రాంతంలో నడుస్తున్న జనాల మీదకి కారు పోనిచ్చాడు. ఆ కారు కొంత దూరం పోయిన తర్వాత ఆ డ్రైవర్ దిగి కాల్పులకు దిగినట్టుగా, మరి ముఖ్యంగా తన దగ్గర ఉన్న వెపన్స్తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్పై పోలీసులు వెంటనే కాల్పులు జరిపారు. గత వారం జర్మనీలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. దాదాపు 15 మంది ఆ ఘటనలో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం అమెరికాలో, మరి ముఖ్యంగా అమెరికా న్యూ ఇయర్ వేడుకల్లో సంబరాలు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి జనాల మీదకు పోనిచ్చాడు కారుని. విజువల్స్ మీరు చూస్తున్నారు. హృదయ విదారకమైన దృశ్యాలు. ఈ దుర్మార్గులు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియటం లేదు, ఏ రూపంలో వస్తున్నారో తెలియటం లేదు. నడుస్తున్న వారి మీద అత్యంత అమానవీయంగా, అత్యంత దారుణంగా, అత్యంత దుర్మార్గంగా, మరీ ముఖ్యంగా ఇటువంటి నేర సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. ఇటు నిన్న కాక మొన్న డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున సంబరాలు చేసుకుంటున్న వారి మీద వెహికల్ పోనిచ్చిన సందర్భాన్ని చూసాం, ట్రక్ పోయిన సందర్భాన్ని చూసాం. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే మరొక పండగ వాతావరణాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దుర్మార్గులు, ఈ దుండగులు ఈ అమానవీయ ఘటనకు పాల్పడుతున్నారు. ఒకటి కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు ఆ రోడ్ల మీద. మరి ముఖ్యంగా ఆఫ్కోర్స్ పండగ కాబట్టి ఎవరైనా రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా న్యూ ఇయర్ అంటేనే రోడ్ల మీదకి వచ్చి కాస్త సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీదకి, రోడ్డు పక్కన నడుస్తున్న వాళ్ళ మీదకి ఇంకెక్కడ మనకి ప్రాణాపాయం లేదని చెప్పుకోవాలి.